నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టింది. సో కులగణన చేపట్ట ముందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పైన బీసీలంతా పోరాటం చేయడం జరిగింది. కులగణన చేస్తావా లేదా, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని నెరవేరుస్తావా లేదా అంటూ. సో కులగణన చేసిన తర్వాత కూడా బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు సైతం రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయం పట్ల వాళ్ళు వ్యతిరేక స్వరాలు వినపడతా ఉన్నాయి. మరో పక్కన ఎస్సీ సంబంధించినటువంటి వాళ్ళ జనాభాను కూడా తగ్గించడం జరిగిందని చెప్పేసి వాళ్ళకు రావాల్సినటువంటి వాటా రావట్లేదు అంటూ ఒక పక్కన మాదిగలు సైతం కూడా రేవంత్ సర్కార్ను విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిపైన మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెరగన్ దయాకర్ గారితో ఉన్నాం. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో ముఖ్యంగా ముందుగా మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న గారు, సో మీరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మీనామేషన్ లెక్కిస్తూ ఉంది. ఇది బీసీలను మోసం చేసేందుకే రేవంత్ సర్కార్ కుట్ర చేస్తూ ఉందని చెప్పేసి ఒక పక్కన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మల్లన్న గారు మాట్లాడుతున్నారు. సో ఆ మల్లన్న గారి యొక్క మాటలని మీరే విధంగా చూసుకుంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే బీసీ కులగణన చేస్తామని, బీసీలకు న్యాయం చేస్తామని, బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఆనాడు ఏదైతే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మనం ఏడాదిలో చేసి చూపించగలిగినాం. కాకపోతే 2014లో కులగణన చేసి మాట్లాడిన వాళ్ళు బీరువాలో పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ కూడా బహిర్గత పరచలే. ఇవాళ బాజాప్తుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం క్యాబినెట్ ఆలోచన చేసి 56 రోజులలో మొత్తం కూడా కులగణన చేసి దానికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాల లెక్కింపు కూడా జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు ఒక ధైర్య సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఇది బీసీలకు ఎవరి వాట వాళ్ళకు చెందాలనే ఉద్దేశంతో బీసీలకు 42% ఇవ్వాలనేది పార్టీతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా దానికి సిద్ధంగా వ్యక్తం చేయడం, ఇది చాలా ఒక మంచి చారిత్రాత్మక సంఘటన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం భావిస్తూ ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారు ఆయన ఒక వాదన తీసుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఇట్లా సర్వే చేసింది, తప్పుదోవ పట్టించి రకరకాల వాదన వినిపించాడు. నేను అంటున్న సర్వే విషయంలో పారదర్శకత జరిగింది. సర్వేకు కొందరు అడ్డంకులు సృష్టించారు, సర్వేకు వివరాలు ఇవ్వాలని సర్వేను అడ్డుకున్న వాళ్ళు కొంతమంది కుట్రదారులు ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి ఇది రాజ్యాంగ సవరణకు వీలు కాకపోతే కూడా పార్టీ పరంగా కూడా 42% బీసీలకు ఇవ్వాలనే ఆలోచన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించడం మేము చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఇది గొప్ప అంశం. ఇవాళ నేను అంటున్నాను, తిన్మార్ మల్లన్న గారు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఏ రోజు బీసీల గురించి మాట్లాడలేదు. ఇవాళ బీసీల గురించి అవకాశాలు కాదు, రిజర్వేషన్లు ఇవ్వడానికి అనేక రంగాల్లో అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అందరం కూడా దీన్ని అండగా ఉండాల్సిన పోయి మనం కూడా పార్టీ వ్యతిరేకంగా ఇతర కులాలని కూడా తిట్టడం కూడా సరైనది కాదనేది నా భావన. ఇప్పుడు మీరు కూడా బీసీగా ఉన్నారు, మీకు ఆ సంఖ్యను చూస్తే మీకు మీరు ఇలాంటి వాళ్ళకి ఇంకా ఆ సంఖ్యలు చూసిన తర్వాత ఇంకా రోషం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 2014 కావచ్చు, 2011 కంటే జనాభాను తగ్గించి చూపించడం ఇది ఒక రకంగా ఈడబ్ల్యూఎస్ కోటాని కొల్లగొట్టడం కోసం రెడ్డిలు ఆడుతున్నటువంటి డ్రామా కనబడట్లేదా మీకు? బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కులగణనను వ్యతిరేకించింది, కులగణనలో పాల్గొనలేదు. ఇవాళ 96% మంది ప్రజలు కులగణనలో పాల్గొన్నారు. అంటే 1,64,00,000 మంది బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇవాళ ఇంకా కూడా ప్రభుత్వం ఆలోచన చేసిందంటే ఇంకా సర్వేకు కూడా ఏమైనా అవకాశాలు ఉంటే కూడా తీసుకుంటామనే పద్ధతిలో ప్రభుత్వం చెప్పింది, క్యాబినెట్లో కూడా దాన్ని చెప్పారు. ఇవాళ దీన్ని ఒక మనం పారదర్శకంగా తీసుకురాగలిగినాం. ఇంకా భవిష్యత్తులో వచ్చేదానికి కూడా ఇంకా పెరగవచ్చు, వేరే విషయం. ఇవాళ మనం తీసుకున్నటువంటి సర్వేలో ఎక్కడ కూడా అవకతవకలు లేవు, పారదర్శకంగా జరిగింది, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. సర్వేకు పోతే కూడా కుక్కలు ఎగబడి ఇంకా రకరకాలుగా కుట్రలు చేసినా కూడా ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకుని ఎక్కడ కూడా కులగణనను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, కులగణననే అన్నిటికీ సంక్షేమ పథకాలకు కూడా దీన్ని అనుసంధానం చేస్తామనేది ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసి మరీ దగ్గర పెట్టి మరీ సర్వే చేయించినటువంటి సందర్భాలు.
ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ణయం కఠినమైన నిర్ణయం తీసుకొని ఇవాళ సర్వే చేసింది. ఎక్కడ కూడా లోపాలు లేదు. దీన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఆయన అడిగేటువంటి దాంట్లో న్యాయపరమైనటువంటి డిమాండే కదా మనకు రావాల్సినటువంటి. మీరు మేనిఫెస్టో పెట్టింది నేనేమంటున్నా, రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. మీరు సీట్లు ఇస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ కదా బీసీలకు. రిజర్వేషన్లు ఇస్తంటేనే సీట్లు ఇచ్చినట్టే కదా నేను అనేది. దేనికోసం? రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే దానికి ప్రాథమికంగానే ఇస్తారు కదా. అంటే నువ్వు రిజర్వేషన్ కల్పిస్తే మిగతా పార్టీలు కూడా ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉండేది నేను కదా. అంటున్నా, నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిగొచ్చింది, ప్రభుత్వం దిగొచ్చింది, పార్టీ స్పందిస్తుంది బీసీలకు అనేక అవకాశాలు ఇవ్వడానికి. నేను అంటున్నా, విమర్శించే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. బీసీలకు ఏం చేస్తారని మీరు దాని మీద మాట్లాడకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బరాబర్గా బీసీల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, రిజర్వేషన్ల కోసం స్థానిక సంస్థల్లో బీసీ అభ్యర్థులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ కులగణన పైన అనేక ఉన్నటువంటి చవాకులు వెళ్తున్నటువంటి మీరు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరేం చేస్తారో చెప్పండి. మీ వైఖరిని చెప్పండి. బీసీల రిజర్వేషన్ల పైన మీ వైఖరి చెప్పండి. కులగణన పైన మీ వైఖరి చెప్పండి. ఇవాళ మీరేం చేశారు? 2014 చేసినప్పుడు ఎందుకు వెల్లడించలేదు, ఎందుకు మాట్లాడలేదు నేను అంటున్నా. ఇవాళ ఎప్పుడో వెనకటి 10 ఏళ్ళ సర్వే తీసుకొని ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఎట్లా నేను అనేది. ఇప్పుడు మీ పార్టీలో ఇంకా 6 మంత్రి పదవులు రావాలి, ఇంకా ఫిల్ చేయాలి. ఇప్పుడు 6 పదవుల్లో ఇప్పుడు మీరు నిజంగా కూడా బీసీలకు న్యాయం చేయాలంటే ఇంకా 4 పదవులు మంత్రివర్గంలో 4 బీసీలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది అటువంటి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. బీసీలతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలు పార్టీ అంటేనే అన్ని వర్గాల కలయిక పార్టీ. ఒక్క బీసీని వాదాన్ని పెట్టేది కాదు. మొత్తం అనట్లేదు కదా, ఇంకా 4 రావాలి. ఆల్రెడీ 2 ఉన్నారు, ఇంకొక 2 కూడా అవకాశం కల్పించబోతా ఉంది. ఇవాళ అన్ని వర్గాలన్నటువంటి సముచితమైన స్థానాన్ని కోరుకుంటుంది పార్టీ. సోషల్ జస్టిస్ ని కోరుకుంటుంది, సామాజిక న్యాయాన్ని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లాగా 6, 7 వాళ్ళ ఇంటి మనుషులనే పెట్టుకొని రాజ్యం వెళ్ళలేదు. ఇవాళ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలనేది. ఒక డిప్యూటీ సీఎం ఇవాళ ఒక దళితునికి ఇచ్చింది. ఇవాళ రేపు అవసరం వస్తే ఇంకా ఏదైనా అవకాశాలు ఇవ్వబోతుంది. ఇవాళ పీసీసీ అధ్యక్షుడిని పార్టీ బీసీని చేసింది, ఒక ఎమ్మెల్సీని చేసింది, ఒక రాజ్యసభ ఇచ్చింది. అనేక రంగాల్లో బీసీలకు అవకాశాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం తప్ప మిగతా పార్టీలలాగా ఏక నిర్ణయాలతోని ఏకఛత్రపాత్యాలు ఇక్కడ ఉండదు. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, కవితమ్మ మాట్లాడుతూ ఉన్నది. ఈ బీసీలని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క వాదనని మీరు ఎట్లా చూస్తారు? చేతగాని దద్దమ్మలు చోటలు బీసీల కులగణని వ్యతిరేకించిన వాళ్ళు, వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్లు ఇవ్వని వాళ్ళు, సర్వేలో పాల్గొనని వాళ్ళు, వాళ్ళ అసెంబ్లీలో పోయి పెడబొబ్బులు మాట్లాడతారు, రకరకాల బీసీ అసలు సర్వేలో పాల్గొన్నోడు సర్వే గురించి ఎందుకు మాట్లాడేది? నైతిక అర్హత ఎక్కడ నేను అంటున్నాను. 10 ఏళ్లలో ఉన్నాను, మరి ఎందుకు నువ్వు సప్లాన్ని ఎందుకు పెట్టలేకపోయినావు? బీసీలకు చట్టసభలు ఎందుకు లేకపోయినావు? అదే 23-27% ఇవ్వగలిగినావు కదా, ఎందుకు మరి 42% ఇచ్చేసిపోయి అప్పుడు ఎందుకు లేకపోయింది? ఇవాళ బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి పక్షాన ఉంది? అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఉంది. బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంది. ఒక కుటుంబం కోసమో, నీలాగా ఒక కుటుంబం కోసమో, ఇంకా నీ వర్గాల కోసమో, ఇంకో కోసమో కాదు. అన్ని సోషల్ జస్టిస్, అన్ని సామాజిక కులాలకు, అన్ని సామాజిక ఈక్వేషన్తో పనిచేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. ఎవరు సలహాలు సూచనలతో నడవదు. ప్రజల ఆకాంక్షతోని బడుగు బలహీన వర్గాల అందరి కులాల ఉన్నటువంటి కలయికతో ముందుకెళ్తా ఉంది. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో సామాజిక న్యాయం కానీ సోషల్ జస్టిస్ కోసం కూడా పోరాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా సామాజిక ఎడ్యుకేషన్, సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తూ ఉంది. మీరు పనిచేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మీరు కూడా ఇవ్వండి. మీ పార్టీలో ఇవాళ 2001 కాంచి మీ నాయకుడే ఉన్నాడు అధ్యక్షుడుగా, ఇవాళ బీసీలకు కూడా ఇవ్వండి మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మొత్తం అల్లకొల్లమైనటువంటి పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేలు కలిసి రహస్యంగా భేటీ కావడానికి ప్రధానమైనటువంటి కారణం, ఒక పక్కన దాంట్లో మీ మంత్రులను సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహార శైలి నచ్చక వాళ్ళందరూ కూడా 10 మంది మీటింగ్ భేటీ ఎవరు చెప్తారు? అది బహిరంగంగా చెప్తారా? వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. కూర్చొని ఒక చిన్న విందునో లేకపోతే కాఫీనో ఛాయనో కూర్చుంటే తప్ప అది నేను దాన్ని కూర్చొని ఏమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే మంత్రి మీద ఎక్కడన్నా మీకు ఏమైనా ఆధారాలు దొరికినా ఏం లేదు కదా. అది సహజం. ఎక్కడైనా ఉన్నట్టు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉన్నట్టు సన్నిహితంతో ఎక్కడైనా కూర్చుంటే ఎక్కడైనా మాట్లాడుకుంటారు. అది ప్రభుత్వ అభివృద్ధి కోసం కావచ్చు లేకపోతే పార్టీకి ఉన్నటువంటి అనుగుణంగా తప్ప ఎక్కడా కూడా కాదు. దాన్ని మనం
తప్పుపడాల్సిన పని లేదు. అంటే వార్తలు వస్తా ఉన్నాయి కదా పదే పదే, వస్తాయి, రకరకాలు వస్తాయి, ఇద్దరు మంత్రుల పైన వాళ్ళ వ్యతిరేకత, ఒకరు రెవెన్యూ వార్తలు రకరకాలుగా వస్తాయి. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ పార్టీ కానీ ప్రభుత్వం కానీ సమిష్టి నిర్ణయాలతో ముందుకు పోతుంది. నిన్న జరిగినటువంటి సిఎల్పి మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు కానీ అందరికి కానీ ఇది స్వేచ్ఛగా మీరు మాట్లాడండి, ఏ అవకాశం వచ్చినా నియోజకవర్గాల సమస్యలు కానీ అభివృద్ధి కానీ నిధులుగా విషయంలో ప్రభుత్వం వెన్నంటి ఉంటుంది. మీకు ప్రజల కోసం మనం కష్టపడాలి, సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన పోవాలి, ప్రజలకు పోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది తప్ప ఇవన్నీ 10 మంది సంక్షేమ పథకాలు అంటే ఏంటి? ఇప్పటి వరకు ప్రజలకు ఏం తీసుకెళ్తారు మీరు? చెప్తే ఏమైనా పూర్తి స్థాయిలో అమలు చేస్తే కదా అవి ఏమైనా ప్రజల ఇప్పటి వరకు రేపు మాకు ఎన్నికలకు పోదామని అనుకుంటా ఉన్నారు. అవును, రేషన్ కార్డు ఇవ్వకపోతే, ఇల్లు ఇవ్వకపోతే, అన్ని విధి విధానాలు అరువుల కోసం గతంలో రోడ్లకు పెట్రోల్ బంకులు రాళ్లకు రప్పలకు రైతు బంధువులు ఇచ్చిన దాన్ని ప్రక్షాళన చేసినాం. గతంలో ఉన్నోడికి ధనవంతుడు కాదు, అరువులైన వాళ్ళకు అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వమైన ఆలోచన. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసేటప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి, కొన్ని ప్రాథమిక టెక్నికల్ సమస్యలు వస్తుంటాయి. అది కొంత జాప్యం జరగవచ్చు తప్ప పూర్తి కాలంగా అరువులకు, ఇల్లు లేని వారికి, రేషన్ కార్డు లేని వాళ్ళకి, కూడుగుడ్డ లేని వాళ్ళకి, ఈ ఉన్నటువంటి పేద వర్గాలను గుర్తించి వాళ్ళకు మనము ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలనేది ఆలోచన ప్రభుత్వం పెట్టుకున్నది. కొన్ని లోపాలు జరగవచ్చు, కొన్ని జాప్యం జరగవచ్చు, దానివల్ల మీరేమిస్తారు అనేది కాదు. ఇలా ఏమి ఏళ్ళలోనే 63,000 64,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టినాం. కేసీఆర్ చేసిన అప్పులకు ఇవాళ మనం 7 లక్షల కోట్లకు వడ్డీలు కట్టుకుంటూ ఇవాళ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. కరెంటు ఇవ్వగలుగుతున్నాం, 200 యూనిట్ పేదవర్గాలకి బస్సు ఇచ్చినాము, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్లు పెట్టగలిగాం, రేషన్ కార్డుల కోసం ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇవాళ రాజీవ్ ఉన్నటువంటి బీమా ఇవ్వగలుగుతా ఉన్నాం, నేను అనేది గ్యాస్ సిలిండర్ ఇవ్వగలుగుతా ఉన్నాం, ఎన్నో ఇక్కడ రైతు బంద్ ఇవ్వగలిగినాం, రైతు భరోసాకు ప్రక్రియ జరుగుతూ ఉంది. నేను అనేది ఆల్రెడీ మనం ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఎక్కడ కూడా ప్రభుత్వం ఉన్నటువంటి తీరును కానీ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను కానీ మీరు చూడండి. కొంత బీఆర్ఎస్ కాలంలో ఎంత అవినీతి జరిగింది సంక్షేమ పథకాల విషయంలో. దళిత బంధు పెట్టి ఒకరికి ఇచ్చి నలుగురు ఎట్లా పంచుకొని రకరకాలుగా ఇచ్చేశారు. నిజమైన అరువులకు ఇవ్వకుండా దళారులకు అంచనా చేరి ఎమ్మెల్యేలు, గత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు ఎట్లా కరప్షన్ జరిగిందనే దాని మీద ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు చేయట్లేదా? మీరు 10% కమిషన్ తీసుకోకపోతే అసలు ఫైలే కదలట్లేదు ఎమ్మెల్యేల దగ్గర. సో అటువంటి సిచువేషన్, అటువంటి విష ప్రచారాలను అబద్ధాలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ప్రాథమిక ఆధారాలు లేకుండా ఈ విష ప్రచారాలను, ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. ప్రజలలో ఏదైనా సమస్య ఉందో, ప్రజల నుంచి వస్తున్నటువంటి విన్నపాలు కావచ్చు, విజ్ఞప్తులు కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఉంది తప్ప ఈ విష ప్రచారాలను ఎల్లయ్య చెప్పిండు మల్లయ్య చెప్పిండు అనే దానికి అలాంటి వాళ్ళం ఇది కాదు నేను అనేది. ఒక వర్గీకరణ విషయంలో ఇప్పుడు ఒక పక్కన కులగణన ద్వారా బీసీలకు న్యాయం చేసిన కులగణన చేయడం, రెండో అంశం వర్గీకరణ విషయంలో సైతం కూడా మేము సమన్వయం చేసినాం. మాలా సామాజిక వర్గం కావచ్చు, మాదిగ సామాజిక వర్గం కావచ్చు, ఆ సంబంధించినటువంటి ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా సమన్వయం కాదు. సో మీరు దీన్ని జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోయినా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటోకు ఇప్పటి వరకు ఓ పాలాభిషేకం చేసినటువంటిదో, లేకపోతే గాంధీ భవన్లో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కనబడతలేదు. సో మాదిగ సామాజిక వర్గం కూడా ఇక్కడ కూడా హర్షించట్లేదు, బీసీ సామాజిక వర్గంతో కూడా వ్యతిరేకత. సో దాన్ని ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతే? బీసీలతో పాటు ఎస్సీలు కూడా 30 ఏళ్ల నుంచి ముడిపెట్టినటువంటి చిక్కుముడిని ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఒక పరిష్కారం చేసింది. ఇవాళ దళితుల మధ్యలో ఉన్నటువంటి అనైక్యతని అలా ఐక్యం చేసింది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఇటు బీసీలు కావచ్చు, ఇటు ఎస్సీలు కావచ్చు స్వాగతిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఏబీసీ తీసుకురావడం అనేది చాలా చారిత్రాత్మకం. అన్ని కులాలకు వాళ్ళ ఉన్నటువంటి జనాభా దామాష ప్రకారం ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వగలిగింది. గతంలో మాదిగలకు 7% ఉన్నదాన్ని ఇవాళ 9% పెంచగలిగినాం. ఇవాళ మాదిగలలో కూడా సంవత్సరం 30 ఏళ్ళ నుంచి మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు 30 ఏళ్ళుగా వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు అవకాశం లేకుండా ప్రభుత్వం తీసుకొని అందరి కులాలకు, మాదిగ ఉపకులాలకు ఇవాళ న్యాయం చేసింది. కాబట్టి తెలంగాణలో ఇవాళ ఇటు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ అన్ని సామాజిక న్యాయం తీసుకొని ఈ ప్రభుత్వం పోతూ ఉంది. ఇవాళ ఈ నెలాఖరులోపు కూడా రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి బీసీల కులగణన పైన, ఇవాళ వర్గీకరణ పైన కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క బడుగు బలహీన వర్గాలను కూడగట్టి పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం చేత ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం పెట్టే ప్రయత్నం కూడా పార్టీ ఏర్పాటు చేస్తూ ఉంది. పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు దీని విధి విధానాలు వెల్లడిస్తూ ఉన్నారు. ఇది చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి గత ఉన్నటువంటి పాలకులు కావచ్చు అనేక రకాలుగా
ఈ యొక్క వర్గీకరణ పేరుతోని బీసీల పేరుతో దగా చేసినటువంటి వాళ్ళకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎవరి వాటా వాళ్ళకు దామాష ప్రకారం రిజర్వేషన్ల ప్రతిపాదికన బీసీలకు బీసీలు ఎస్సీలు ఇట్లా ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది, రాహుల్ గాంధీ గారికి ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం ఇవాళ తెలంగాణ సమాజం రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞత చెప్తాం. ఖచ్చితంగా ధన్యవాదాలు ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా గొప్ప అంశం. దీని తరహాలో దేశానికే ఒక తలమానికమైనటువంటి ఆదర్శమైనటువంటి ఇవాళ కార్యక్రమం ఇక్కడ జరిగింది. కాబట్టి దీన్ని ఆధారంగా తీసుకొని కులగణన ఏర్పాటు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో చేయలే, తెలంగాణలో చేయగలిగినాం. కాబట్టి ఇది చాలా ఒక దమ్మున్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, రాహుల్ గాంధీ గారు ఖర్గే గారి ఆదేశాలను తీసుకొని మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో జరిగినటువంటి గొప్ప ప్రక్రియ. ఇది బీసీ వర్గాలకు ఒక కీలకమైన అంశం ఇదని కూడా మనం భావించాలి. గతంలో ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలలో రకరకాలుగా ఉండే, ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీలు రకరకాలుగా ఏది మాట్లాడినా ఇవాళ మొట్టమొదటిసారిగా వర్గీకరణకు ఆజ్యం పోసి ఇవాళ దళితులో ఉన్నటువంటి అభివృద్ధి కోసం ఏబీసీ పెట్టి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి చరిత్ర. ఎక్కడా కూడా ఇక తెలంగాణలో ఈ సోషల్ జస్టిస్ అనేది ఎక్కడ దేశంలో ఎక్కడ లేకుండా మొదటి పునాది తెలంగాణలోనే పడింది. కాబట్టి దీని అందరం కూడా మనం స్వాగతించాల్సిన అవసరం. కాబట్టి చాలా గొప్ప పరిణామం. నేను అంటూ ఉన్నాను, ఈ పరిణామాన్ని ఓర్చుకోలేని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు విషయం కలుపుతూ ఉన్నాయి. వాళ్ళకు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే మీరు కూడా స్థానిక సంస్థల్లో మీరు బీసీలకు కూడా న్యాయం చేయండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కూడా బీఆర్ఎస్ ఏక్ మోనోపాలిగా ఉన్నటువంటి 20 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు. మీరు కాదు, ఒక బీసీకి కూడా అవకాశం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు నిజంగా బీసీలపై నిశ్చితశుద్ధి ఉంది. ఇవాళ కవిత మాట్లాడుతుంది, బీసీలపై వాళ్ళు మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి వాళ్ళు కవిత కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీసీలపై మొసలి కన్నీరు. వాళ్ళకు బీసీల మీద ప్రేమ లేదు, బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ లేదు. నిజంగా ప్రేమ ఉంటే మీరు కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కావాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు విషం ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు బీసీలకి రిజర్వేషన్ కల్పించేటువంటి ఏదైతే హామీ ఉందో ఆ హామీని నిలబెట్టుకుని ఈరోజు చరిత్రలో నిలిచిపోయేలాగా రేవంత్ యొక్క నిర్ణయం ఉందన్నటువంటి భావనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.